గొప్పలకు పోయారు, బొక్కబోర్లా పడతారు. న్యాయం చేయాల్సిన వారే నిజాలు తెలుసుకోకుండా వన్ సైడ్ అయ్యారు. కుటుంబ వివాదంలో వాస్తవాలను మర్చారు. న్యాయం పేరుతో మరొకరికి అన్యాయం చేస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ రైతుతో మాట్లాడిన సంభాషణలోని వివాదం. సీఎం కొత్త ఎత్తుగడ బెడిసికొట్టిందా? శరత్ అనే యువ రైతు సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలపై నిజమెంత? జ్యోతి అనే మహిళ చెబుతున్న మాటల్లో వాస్తవం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సోషల్ మీడియా వేదికగా న్యాయం వన్ సైడే అవుతుందని మరోసారి తేలిపోయింది. అన్నాదమ్ముల మధ్య భూ వివాదం ఎటూ తెగని పంచాయతీ అని మరోసారి నిరూపితమయ్యింది. లోతుగా దర్యాప్తు చేపట్టకపోతే సీఎం అయినా వేలు కాల్చుకోవాల్సిందే అని తేలిపోయింది. కుటుంబ భూ వివాదాల్లో వేలు పెట్టి ఏకంగా సీఎం కేసీఆర్ ఇరుక్కుపోయిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో చోటు చేసుకుంది. యువ రైతు శరత్ తనకు న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అవ్వడం, అది కాస్త సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో వెంటనే శరత్ కు డైరెక్ట్ గా ఫోన్ చేసి సమస్యను తెలుసుకున్నారు. హుటాహుటిన అధికారులకు సమస్యను వివరించి న్యాయం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరి ఘటనా ప్రాంతానికి వెళ్లి విషయాన్ని ఆరా తీశారు. రెవెన్యూ యంత్రాంగం తప్పిదం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని తేల్చింది. అంతేకాకుండా భూమి రిజిస్ట్రేషన్ చేసిన విఆర్ఓ కరుణాకర్, ఆర్ఐ పెద్దిరాజులను సస్పెండ్ చేసింది. శరత్ కుటుంబానికి న్యాయం చేస్తూ 32,000 రైతు బంధు చెక్కును కొండపల్లి శంకరయ్యకు ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. శరత్ తమ భూమిగా చెప్తున్న నందులపల్లి శివార్లోని సర్వే నెంబర్ 71 భూమి వివాదంలో ఉంది. కొండపల్లి రాజలింగం వారసులైన కొండపల్లి మల్లయ్య, కొండపల్లి శంకరయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉందని తేలింది. ఇదంతా తెలుసుకోవడానికి సీఎం నేరుగా ఒక వ్యక్తి కుటుంబానికే న్యాయం చేసేలా మాట్లాడటం ఇప్పుడు వివాదానికి దారితీసింది. కేసీఆర్ ఒకవైపు మాత్రమే ఆలోచించారని, లోతుగా దర్యాప్తు చేపట్టకుండా క్రెడిట్ కోసమే ఇదంతా చేశారని కొండపల్లి మల్లయ్య కూతురు జ్యోతి ఆరోపిస్తోంది. 1996 నుండి 2000 వరకు తమ తాత వారసత్వంగా సర్వే నెంబర్ 71, 270 భూమి ఉందని చెబుతోంది. వాటిలో వాటా మా కుటుంబానికి దక్కాలని సీఎం తీరుతో ఇప్పుడు మేము అన్యాయానికి గురయ్యామని జ్యోతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో న్యాయం జరగడం అటుంచితే సీఎం కేసీఆర్ వన్ సైడ్ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పసుపు, మొక్కజొన్న, పత్తి రైతులు ఆందోళన బాట పట్టినా పట్టించుకోని సీఎం ఈ విషయంలో మాత్రం ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం ఎన్నికల జిమ్మికేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. యువ రైతు శరత్ సీఎం కేసీఆర్ ను పక్కదారి పట్టించాడని తెలుపుతున్నారు. లోతుగా దర్యాప్తు చేసి న్యాయం చేయాలని సూచిస్తున్నారు. మరి దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.